చంద్రబాబు ప్రతి నెల ఒక చోట పెన్షన్ల పంపిణీకి వెళ్తున్నారు. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన వినూత్నమైనటువంటి రీతిలో వ్యవహరిస్తున్నారు. ఈరోజు జమ్మలమడుగులో జరిగిన కార్యక్రమంలో ఆయన ఆటోలో వెళ్ళారు. అంతకుముందు రాళ్ళు కొడుతూ తట్ట మూసేందుకు ప్రయత్నం చేశారు. దానికి ముందు డప్పు కొట్టి అందరినీ ఆకర్షించుకునే రీతిని సాగారు. అంతకుముందు ఒక ఇంట్లోకి వెళ్ళి టీ కాసి కుటుంబ సభ్యులందరికీ అందించారు. ఏంటి విన్యాసాలు? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏంటి దీని వెనక లక్ష్యం? కేవలం సామాన్యుడితో పాటు మమేకమయ్యేమని చెప్పుకోవడం కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తే, ఈ రీతిన ఈవెంట్లు నిర్వహిస్తే ఇవేమైనా ఫలితాన్ని ఇస్తాయా? ఇవేమైనా చంద్రబాబు నాయుడికి మేలు చేస్తాయా? రాజకీయంగా ప్రయోజనాన్ని ఇస్తాయా? లేకుంటే ఆయన సామాన్యుల మనిషే అనేటువంటి ఇమేజ్ను తీసుకొస్తాయా అనేటువంటి ప్రశ్న చాలా తీవ్రంగా వినిపిస్తోంది. వాస్తవానికి చంద్రబాబు నాయుడు ఆరంభం నుంచి తాను కార్పొరేట్ల మనిషిని అని చెప్పుకోవడానికి చాలా ఇష్టపడతారు. అది స్వయంగా ఆయన రాసుకున్నటువంటి పుస్తకంలోనే పేర్కొన్నారు. తాను ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా కాకుండా CEO అని చెప్పుకునే దానికి ఆయన చాలా ఆతృత చూపుతూ ఉంటారు. ఇటీవల సింగపూర్ పర్యటనలో కూడా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ CEO అంటూ ఓ చోట ముద్రించినటువంటి చిత్రం భలే వైరల్ కూడా అయ్యింది. అలాంటి CEOగా, కార్పొరేట్లకు ప్రీతిపాత్రమైన నాయకుడిగా, కార్పొరేట్ల కోసం పనిచేస్తారనేటువంటి ముఖ్యమంత్రిగా పేరున్న చంద్రబాబు నాయుడికి ఇప్పుడు హఠాత్తుగా సామాన్యుల మీద ప్రేమ ఎందుకు ఒలకబోస్తున్నారు? అలాంటి ముఖ్యమంత్రి ఇప్పుడెందుకు సామాన్యులతో మమేకమయ్యే దానికోసం ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నది చాలా కీలకమైనటువంటి విషయం. అది కూడా ఎంపిక చేసినటువంటి వాళ్ళతో, ఎంపిక చేసినటువంటి ఇంటిలో నడుపుతున్నటువంటి ఈ ప్రచార కార్యక్రమం ఏమైనా ఫలితాన్ని ఇస్తుందా అన్నది ప్రధానమైనటువంటి విషయం. కొన్ని రోజుల క్రితం ఆయన అమరావతి సమీపంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో కార్యక్రమం కోసం వెళ్ళి అక్కడ మోటార్ మెకానిక్ షెడ్ యజమానితో మమేకమయ్యే ప్రయత్నం చేశారు. ఆ షెడ్ దగ్గర కూర్చుని కారుకి ఎంత అవుతుంది, బైక్ ఎంత అవుతుంది, పంచర్కి ఎంత ఇచ్చుకుంటావు, దానికి ఎంత ఇచ్చుకుంటావు, ఇట్టా ఆయనతో ఒక పావు గంట పాటు మంతనాలు జరిపారు. ఆ తర్వాత అక్కడ ఆయనకి చాలా హామీలు ఇచ్చారు. కానీ 3 నెలలు గడిచిపోయినా ఇప్పటి వరకు ఆ హామీలు అమలైనటువంటి దాఖలాలు లేవు. కానీ కొన్ని చోట్ల ఆయన చెప్తున్నారు ఇల్లు కట్టిస్తామని, అదని ఇదని, అలాంటివి కొన్ని నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇచ్చినటువంటి హామీలన్నీ అమలవుతున్న దాఖలాలు లేవు అని చెప్పడానికి నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక క్షౌరశాలకు వెళ్ళారు. అక్కడ క్షౌర వృత్తిలో ఉన్నటువంటి ఆ వ్యక్తితో మాట్లాడారు. ఆ క్షౌరశాల కుర్చీలో కూర్చుని ఆయన ఫోటోలకి ఫోజులు ఇచ్చారు. మరి అక్కడ దక్కినటువంటి ఫలితం ఏంటి? ఆ యజమానికి అందినటువంటి ప్రయోజనం ఎంత? చంద్రబాబు నాయుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఒక్కొక్క కుటుంబాన్ని ఉద్ధరించే ప్రయత్నం చేస్తే మరి మిగిలినటువంటి జనాల పరిస్థితి ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి వృత్తుల్లో ఉన్నటువంటి సామాన్యులందరినీ ఆదుకునేది ఎప్పుడు? ఈవేళ చంద్రబాబు నాయుడు ఆటోలో వెళ్ళారు. అదే ఆటో కార్మికులకి చంద్రబాబు నాయుడు విపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి 10,000 మాత్రమే ఏటా అందిస్తున్నారు, మేము అధికారంలోకి వస్తే వాహనమిత్ర పేరుతో అంతకన్నా ఎక్కువ ప్రయోజనం అందిస్తాం అంటూ హామీ ఇచ్చారు. విపక్షంలో ఉండగా కూడా కాకి చొక్కాలు వేసుకుని నారా లోకేష్, చంద్రబాబు అందరూ ఆటోల్లో ప్రయాణించే ప్రయత్నం కూడా చేసిన ఉదాహరణలు ఉన్నాయి. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో కార్మికుల సంక్షేమం కోసం ఏమైనా చేశారా? వాళ్ళకు వాహనమిత్ర ఇచ్చారా? పోనీ క్షౌర వృత్తిదారులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాల్సినటువంటి ఏమైనా సహాయం అందించారా? కనీసం సబ్సిడీతో రుణాలైనా ఇచ్చారా? ఏడాది 3 నెలలు గడుస్తోంది. కానీ ఒక్క చోట కూడా బీసీలకు ఒక్క లోను కూడా ఇచ్చిన దాఖలాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇట్టా ప్రచారం చేసుకోవడం ద్వారా, నెలకొక చోట ఈవెంట్ నిర్వహించడం ద్వారా, నెలకొక రకమైనటువంటి కార్యక్రమం చేపట్టడం ద్వారా ఇక జనాన్ని ఉద్ధరించేదేముంటుంది? దానివల్ల సామాన్యులకు ఒరిగేదేముంటుంది? సామాన్యులకు ఎటువంటి ప్రయోజనం దక్కనప్పుడు ఆయన సామాన్యుల సీఎంగా ఎలా భావించాల్సి ఉంటుంది? గతంలో ముఖ్యమంత్రి అనేక రకాల పథకాలు ఇచ్చారు, ప్రజలందరికీ చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తాను కూడా ప్రజలందరి నేతగా, ప్రజల కోసం పనిచేసే నాయకుడిగా, ప్రజల్లో కలిసిమెలిసిపోయే ముఖ్యమంత్రిగా
చెప్పుకోవాలనేటువంటి దిశలో ఇలాంటి ప్రయత్నాలు చేయడం ద్వారా ఫలితం ఎంత వస్తుందన్నది ప్రశ్నార్థకం. కానీ ఆచరణలో ఆయన అందరికీ ప్రయోజనం కల్పించే పనులు చేయకుండా ఇలాంటి ప్రయోగాలు, ఈ రీతిన కార్యక్రమాలకు పూనుకుంటే పెద్దగా ఒరిగేదేమీ ఉండదన్నది చాలామంది అభిప్రాయం.